టెలిఫోన్ కాల్స్ అప్పుడు ఇప్పుడు ఈ దేశం వచ్చిన కొత్తలో 40 ఏళ్ల క్రితం ఫోన్ చేసి మన వాళ్ళతో మాట్లాడాలి అంటే అంత సులువుగా ఉండేది కాదు. అప్పట్లో ఐఎస్డి కాల్స్ అంటే ఇంటర్నేషనల్ కాల్స్ డయల్ చేస్తే ఆపరేటర్ కనెక్ట్ చేసేది. దానికి చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇండియాలో కూడా ఆ కాలంలో అందరిళ్లలోనూ ఫోన్లు ఉండేవి కావు. కొనుక్కుందామన్నా కనెక్షన్ దొరకడానికి పెద్ద లైను వెయిటింగు ఉండేది. మేము ఇక్కడి నుంచి ఫోన్ పక్కింటికో పైన వాటాల్లో వాళ్ళ ఇంటికో చేసి మా వాళ్ళకి చెప్పండి మళ్ళీ 10 నిమిషాల్లో చేస్తానని అనేవారం. వాళ్ళు పని పిల్లనో ఇంట్లో ఉన్న కుర్రాడినో పక్కింటి వాళ్ళకి వాళ్ళ అమ్మాయి అమెరికా నుంచి ఫోన్ చేస్తోందని చెప్పిరమ్మనేవారు. ఆ పిల్లాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి చెబితే ఎక్కడి పనులు అక్కడ ఆపేసుకుని వచ్చి మళ్ళీ మేము కాల్ చేసేదాకా పాపం వెయిట్ చేసేవారు. ఇంతకీ మాట్లాడుతుంటే అటు బిల్లు పెరిగిపోతూ ఉండేది. అప్పట్లో ప్రతి పెన్నీ లెక్క పెట్టుకునే రోజులు. చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేది. పెట్టేవే పెట్టేస్తున్నాను అంటూ ఎంతో కష్టం మీద చెప్పాల్సింది చెప్పేసి ఫోన్ పెట్టేసేవారం. మొదట్లో ఫోన్ ఎక్కడుంటే అక్కడే కూర్చుని మాట్లాడాల్సి వచ్చేది. దాని తర్వాత కార్డ్లెస్ ఫోన్స్ వచ్చాయి. అప్పట్లో బయట ఎక్కడి నుంచైనా మాట్లాడాలంటే టెలిఫోన్ బూత్లు ఉండేవి. అందులో కాయిన్స్ వేసి మాట్లాడుతూ ఉండేవారం. ఇప్పుడు సెల్ ఫోన్ పుణ్యమా అని గ్రోసరీ షాప్ నుంచి వీడియో కాల్ చేసి వస్తువులు చూపించి ఏం కావాలో అడిగేస్తున్నాం. కొన్నాళ్ళకి ఇంటర్నేషనల్ కాల్స్కి ఎన్నో రకాల ప్యాకేజెస్ వచ్చి అన్లిమిటెడ్ కాల్స్ అని చవకైపోయి కమ్యూనికేషను కొంత సులువైంది. ఇప్పుడు సెల్ ఫోన్లు, వాట్సాప్ ఫ్రీ కాల్స్ వచ్చాక డబ్బు టైము టెన్షన్ లేకుండా ఎక్కడి నుంచైనా ఎంతసేపు అయినా మాట్లాడేసుకోవడానికి వీలుగా ఉంది. దాంతో కబుర్లకు అంతులేదు. గంటలు గంటలు గుమ్మం ముందు పక్కింటి ఆవిడతో హస్కు కొట్టినట్టు కబుర్లు, లోకాభిరామాయణమే కాకుండా గాసిప్పులు, పోట్లాడుకుని అర్చేసుకోవడాలు, తిట్టేసుకోవడాలు కూడా చేసేస్తున్నారు. మంచి విషయం ఏమిటంటే మాటలే కాకుండా పాటలు, పాఠాలు కూడా నేర్చుకుంటున్నారు. ఇంకోటి, వాయిస్ మెసేజెస్ వచ్చాక పనిలో ఉంటే మెసేజ్ పెడతారులే మళ్ళీ కాల్ చేద్దాం అని ఫోన్ ఎత్తట్లేదు. మన వీలుని బట్టి చేస్తే వాళ్ళు ఇలాగే అనుకోవడంతో ఫోన్ ట్యాగింగ్ అవుతోంది. మనం ఒక కాల్లో ఉండగా మల్టిపుల్ కాల్స్ వచ్చేస్తూ ఉంటాయి. అందులో ఐఎమ్ బిజీ అనో కాల్ యూ లేటర్ అనో మెసేజ్ పెట్టే అవకాశం కూడా కల్పించారు. దాంతో మనం పంపిన మెసేజ్కి వెంటనే థమ్స్అప్ ఇమోజీ కూడా అక్కడికక్కడే చూసేసుకోగలుగుతున్నాం. నేను మా మనవలతో మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళు మరీ చిన్నవాళ్ళు. ఎక్సైట్మెంట్తో అమ్మమ్మకి అన్నీ చూపించేయాలని ఆ ఫోన్ పుచ్చుకుని గోడలు, నేల, సీలింగు ఇష్టం తిప్పేసుకుంటూ అన్నీ చూపిస్తూ ఉంటారు. అది చూసి కళ్ళు తిరిగిపోతాయి. కుదురుగా కూర్చుని మాట్లాడలేరు పాపం. ముద్దుగా ఉంటుందనుకోండి. ఇంకోటి, ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ ఇండియా కాల్స్కి టైం డిఫరెన్స్తో ఒకళ్ళకి పొద్దున్నైతే ఇంకోళ్ళకి రాత్రి అవుతుంది. దాంతో ఒకళ్ళు అప్పుడే లేచి ఫ్రెష్గా ఉంటే అవతల వాళ్ళు నిద్రమత్తులో ఉంటారు. ఇక్కడ ఒకటి చెప్పాలి. మా సిబ్లింగ్స్తో గ్రూప్ కాల్లో నేను పొద్దున్న లేచి కాఫీ తాగుతూ ఫ్రెష్గా, హుషారుగా, హై పిచ్లో మాట్లాడేస్తూ ఉంటాను. ఎక్కడికి వెళ్ళానో చెప్పే ముందు ఎలా వెళ్ళాను, ఎందుకు వెళ్ళాను, ఎవరితో వెళ్ళానో అంతా ఉపోద్ఘాతం మొదలు పెడతాను. మా తమ్ముడికి నా సోదంతా వినే ఓపిక ఉండదు. వాడు వెంటనే అక్క ఇంతకీ ఎక్కడికి వెళ్ళావో చెప్పు ముందు అంటాడు. మా ఇంకో చెల్లెలు అది ఎక్కడికి వెళ్ళిందో చెప్పడం మొదలు పెడుతుంది. అందులో దూరి నేను కూడా వెళ్ళానే అక్కడికి అంటాను. మధ్యలో ఇంటరప్ట్ చేస్తే దానికి చిరాకు, టక్కుమని ఆపేస్తుంది. అయ్యో సారీయే చెప్పవే అంటాను. అది నేనేం మాట్లాడుతున్నానో మర్చిపోయానంటుంది. ఇంకో చెల్లెలు అది ఎక్కువ మాట్లాడదు, అన్నీ వింటూ ఉంటుంది. దేవుడికి దండం పెట్టేసుకుని విభూతి గట్రా పెట్టేసుకుని రగ్గు కప్పుకుని కూర్చుంటుంది. అది నెమ్మదిగా అక్క నాకు నిద్ర వస్తోందే మళ్ళీ మాట్లాడదాము అని జారుకుంటుంది. ఇంకో చెల్లెలకి ఇంటర్నెట్ ప్రాబ్లం వస్తుంది. అదేమో మీరేమో మాట్లాడుకుంటున్నారో ఏమీ అర్థం అవటం లేదే అంతా కట్ అయిపోతోంది అంటుంది. ఇంతలో మా ఇంకో చెల్లెలు పాపం జాలిపడి అక్క వాళ్ళని వదిలేయవే నిద్దరం కబుర్లు చెప్పుకుందాం అంటుంది. ఇదండి మా గ్రూప్ కాల్ ఉదంతాము. అప్పటికి ఇప్పటికీ ఎంత మార్పో. అప్పుడు ఎక్కడ ఏమవుతుందో ఎవరికీ తెలిసేది కాదు. ఇప్పుడో నిమిషాల మీద ప్రపంచం అంతటా పాకిపోతోంది న్యూస్. మన జీవిత కాలంలో ఫోన్ కాల్స్లో ఈ మార్పంతా చూసాం. ఇంతకీ గొప్పతనం ఏమిటంటే ఎంతెంత దూరాలు వచ్చినా మన వాళ్ళని మిస్ అవ్వకుండా చక్కగా వీడియో కాల్లో చూసుకుంటూ మరీ మాట్లాడుకోగలుగుతున్నాం. వాట్సాప్కి హ్యాట్స్ ఆఫ్.
టెలిఫోన్ జిందాబాదు. ఈయన ఆడియో బ్లాగ్ నచ్చితే నలుగురితోని పంచుకోండి. ఉంటా మరి. ఉమాబొమ్మకంటి.